సమీప భవిష్యత్తులో ఆస్ట్రేలియాపై కొన్ని ఉల్కలు పడి మనుషులను జాంబీలుగా మార్చే ఒక భయంకరమైన వైరస్ను విడుదల చేస్తాయి. అది గాలి ద్వారా ప్రయాణించడం వల్ల వేగంగా వ్యాపిస్తుంది. కానీ ఏ పాజిటివ్ రక్తవర్గం ఉన్నవారికి మాత్రం అది కరిస్తేనే సోకుతుంది. త్వరలోనే అంతటా ప్రజలు ఇన్ఫెక్షన్కు గురై ఒకరినొకరు కిరాతకంగా చంపుకోవడం మొదలుపెడతారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఆర్మీతో కలిసి బతికి ఉన్నవారిపై ప్రయోగాలు చేస్తూ మందును కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయోగాల్లో బ్రూక్ ఒకరు. ఆమె ల్యాబ్ నుండి తప్పించుకుంటుంది. ఆమెకు జాంబీలను తన ఆలోచనలతో నియంత్రించే శక్తి వస్తుంది. అడవి మధ్యలో మ్యాక్సీ మరియు గ్రేస్ అనే అక్కాచెల్లెళ్ళు బ్రూక్ సైనికులపై దాడి చేయడం చూసి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ బ్రూక్ గ్రేస్ మెడపై కరుస్తుంది. బ్యారీ వెంటనే ఆమెను వెనక్కి లాగి ఒక రక్తపు సీసాను ఇస్తాడు. అది తాగగానే ఆమె శాంతిస్తుంది. గ్రేస్ ఇంకా వారిని నమ్మక బాణం వేస్తుంది. కానీ బ్యారీ దానిని చేత్తో పట్టుకుంటాడు. వారిని రాక్షసులని తిట్టి గ్రేస్, మ్యాక్సీ అక్కడి నుండి వెళ్లిపోతారు. మరోవైపు రీస్ తన బేస్లో నిద్రలేచి తన రోజువారీ పనులను మొదలుపెడతాడు. వ్యాయామం అయ్యాక అతను యాంటీవైరల్ మందు వేసుకుని సైనికుడి దుస్తులు, ఆయుధాలు ధరిస్తాడు. అతను బయటకు రాగానే జాంబీలు దాడి చేస్తాయి. దాంతో అతను కాల్పులు జరిపి వాటిని పడేస్తాడు. కొద్దిసేపటికే ఒక గుంపు కంచెను చుట్టుముడుతుంది. కానీ రీస్ వాటిని పట్టించుకోకుండా తన బేస్లోని యంత్రాలకు అనుసంధానించిన జాంబీలను తనిఖీ చేస్తాడు. వాటికి మాంసం పెట్టడం ద్వారా ఆ జాంబీలు కదులుతూ ఇంధనాన్ని విడుదల చేస్తాయి. దానివల్ల అతని యంత్రాలన్నీ నడుస్తాయి. అతను ఒక జాంబీని బాక్సింగ్ ప్రాక్టీస్ కోసం కూడా వాడతాడు. తరువాత అతను జాంబీలను దూరం చేయడానికి మాంసాన్ని విసిరి తన సాయుధ ట్రక్కులో బయలుదేరుతాడు. ట్రక్కు రేడియో ద్వారా ఆర్మీ అతనికి ఒక సమాచారం పంపిస్తుంది. రీస్ వెంటనే తన బైక్పై వస్తున్న ఒక హైబ్రిడ్ మనిషిని కాల్చడానికి సిద్ధమవుతాడు. ఆ వ్యక్తి కింద పడగానే రీస్ అతన్ని పట్టుకుని మిలిటరీ బంకర్ వద్దకు తీసుకెళ్తాడు. సైనికులు ఆ వ్యక్తిని తీసుకెళ్తారు. అలాగే రీస్ తన ట్రక్కులో ఇంధనం కోసం ఉంచుకున్న జాంబీని కూడా ల్యాబ్లోకి పంపిస్తారు. సర్జన్ జనరల్ బ్రూక్ ఎక్కడుందో తెలిసిందని చెప్పి ప్రయోగాల కోసం ఆమెను పట్టుకోమని రీస్ను కోరతాడు. ఆమె రీస్ తమ్ముడిని కూడా చంపేసింది. అందుకే అతను పగ తీర్చుకోవాలని మరియు మరిన్ని మందులు కావాలని కోరతాడు. హఠాత్తుగా సర్జన్ జనరల్ చేయి వింతగా కదలడం మొదలవుతుంది. కానీ అతను అది మామూలు కండరాల నొప్పి అని సర్ది చెప్పుకుంటాడు. గ్రేస్, మ్యాక్సీ వేగంగా కారులో వెళ్తుంటారు. కానీ ఆ గాయం వల్ల గ్రేస్కు విపరీతమైన నొప్పి వచ్చి ఆమె కూడా జాంబీగా మారిపోతుంది. ఆమె వెంటనే నియంత్రణ కోల్పోవడంతో మ్యాక్సీ ఆమెకు ఒక రక్తపు సీసా ఇస్తుంది. అదే సమయంలో ఒక బాంబు వారి కారును తాకడంతో కారు పల్టీ కొట్టి మ్యాక్సీ స్పృహ కోల్పోతుంది. అది రీస్ అని తెలుస్తుంది. అతను వారిని పట్టుకోవడానికి దగ్గరికి రాగా గ్రేస్ గ్రెనేడ్తో దాడి చేస్తుంది. రీస్ తన షీల్డ్తో రక్షించుకుంటాడు. గ్రేస్ బ్యాట్ మరియు గన్తో దాడి చేసినప్పుడు కూడా అది అతనికి ఉపయోగపడుతుంది. ఆమె దగ్గర బుల్లెట్లు అయిపోగానే రీస్ ఆమెను కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. తరువాత ఆమెను తన ట్రక్కులో తీసుకెళ్తాడు. మ్యాక్సీని అక్కడే వదిలేసిన విషయానికి అతను గమనించడు. మరోవైపు ల్యాబ్లో సర్జన్ జనరల్ ప్రయోగాల కోసం మనుషులను దారుణంగా హింసిస్తున్నాడని తెలుస్తుంది. ఒక మహిళకు షాక్ ఇచ్చి ఆమె ముక్కులోకి ఒక ఇనుప రాడ్ పెట్టి ద్రవాలను తీసి తన చేతికి ఇంజెక్ట్ చేసుకుంటాడు. అతనికి కూడా వైరస్ సోకింది. జాంబీగా మారకుండా ఉండటానికి అతను ఈ ఇంజెక్షన్లు వాడుతున్నాడు. అకస్మాత్తుగా డోర్ తెరుచుకుంటుంది. కర్నల్ మరియు మరో సైనికుడు సర్జన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. ఆ సైనికుడు సర్జన్ను అరెస్ట్ చేయబోతుంటే కర్నల్ అతడిని కాల్ చేస్తాడు. కర్నల్కు కూడా ఇన్ఫెక్షన్ సోకిందని, ఇద్దరూ కలిసే పనిచేస్తున్నారని అర్థమవుతుంది. రీస్ కారు నడుపుతుండగా గ్రేస్ మేల్కొని తన కాళ్లతో రీస్ మెడను పట్టుకుంటుంది. ఆమె నియంత్రణ కోల్పోతుంటే రీస్ ఆమెను నెట్టేసి గంతీస్తాడు. కానీ గ్రేస్ రక్తం తాగి శాంతిస్తుంది. ఆమె కూడా ఒక హైబ్రిడ్ అని రీస్ గుర్తించి ఆమెను స్పృహ తప్పేలా చేస్తాడు. కొద్దిసేపటికే వారు ల్యాబ్కు చేరుకుంటారు. కానీ సైనికులు గ్రేస్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారితో పోరాడుతుంది. చివరికి ఒక సైనికుడు ఆమెను పడగొడతాడు. గ్రేస్ ఇంకా ఆవేశంగా ఉండటంతో రీస్ ఆమెకు మళ్లీ రక్తం ఇస్తాడు. ఆమె శాంతించాక ల్యాబ్కు పంపిస్తారు. తరువాత రీస్ వెళ్తుండగా అతని ట్రక్కు ఇసుకలో ఇరుక్కుపోతుంది. అతను తన ఇంధన జాంబీని చూస్తే అది కదలడం లేదని గమనిస్తాడు. మాంసం పెట్టినా అది స్పందించదు. దాంతో రీస్ ఆ జాంబీని బయటకు విసిరేసి మాంసాన్ని పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఆ వాసనకి వేరే జాంబీ వస్తుందని అతని ఆశ. అక్కడికి దగ్గరలో ఒక జాంబీ ఆ ఆశకు లోబడి వస్తుంది. మ్యాక్సీ రహస్యంగా దాన్ని వెంబడిస్తుంది. ఆ జాంబీ ట్రక్కు దగ్గరకు రాగానే రీస్ దాన్ని కాల్చి తన వాహనానికి కట్టి అక్కడి నుండి బయలుదేరుతాడు. తన ట్రక్కు వెనుక భాగంలో మ్యాక్సీ ఎక్కిందని రీస్ కనిపెట్టలేకపోతాడు. తరువాత రీస్ ఒక ఆర్మీ గోడౌన్కు వెళ్తాడు. అక్కడ సైనికులు ఒక మెషీన్ గన్ను నడపడానికి జోంబీని వాడుతుంటారు. ఆ గన్ దగ్గరకు వచ్చే ఏ జోంబీనైనా కాల్చి పారేస్తుంది. గోడౌన్ పనివాళ్లు ల్యాబ్కు డెలివరీ చేయమని అతనికి ఒక బాక్స్ ఇస్తారు. అదృష్టవశాత్తు వాళ్లు చూడకముందే మ్యాక్సీ ట్రక్కు కింద దాక్కుంటుంది. ల్యాబ్ దగ్గర గ్రేస్ కళ్ళు తెరిచి ప్రయోగాల కోసం సబ్జెక్టులను చంపేస్తున్నారని తెలిసి హడలిపోతుంది. సర్జన్ నిద్రపోతుంటాడు. కానీ అతని చెయ్యి దానంతట అదే కదులుతూ అతన్ని కొట్టి నిద్రలేపుతుంది. ఆ చెయ్యి ఆగకుండా సర్జన్ మీద దాడి చేస్తూనే ఉంటుంది. అతను తన సొంత చేతి నుండే తనను తాను కాపాడుకోవాల్సి వస్తుంది. తన చేతిని కాళ్ల మధ్య పట్టుకున్నాక
దాన్ని కదలకుండా టేపుతో కట్టేస్తాడు. ఆపై ఇంకో ఇంజెక్షన్ కోసం మరిన్ని హైబ్రిడ్ ద్రవాలను తీయడం మొదలుపెడతాడు. మధ్యాహ్నం రీస్ తన బేస్కు తిరిగి వచ్చి జోంబీలను కంచె నుండి దూరం చేయడానికి కొంత మాంసాన్ని బయటపడేస్తాడు. జోంబీలు మళ్లీ వెనక్కి రావడానికి ప్రయత్నించినప్పుడు రీస్ వాటిని అడ్డుకోవడానికి చాలా వెలుతురు ఉండే లైట్లను వేస్తాడు. ఇంటికి వెళ్లాక వాళ్లు ఇచ్చిన డెలివరీ బాక్స్ తెరిచి చూస్తే అందులో ఒక వింత పరికరం ఉంటుంది. ఆ తర్వాత రిలాక్సేషన్ టేప్ వింటూ రోజును ముగించాలనుకుంటాడు. కానీ హఠాత్తుగా కరెంట్ పోతుంది. రీస్ జనరేటర్ రిపేర్ చేయడానికి త్వరగా బయటకు వస్తాడు. తిరిగి గదిలోకి రాగానే మ్యాక్సీ అతన్ని కొట్టిపడేస్తుంది. మరుసటి రోజు ఉదయం రీస్ కాళ్లు చేతులు కట్టేసి ఉండగా మేల్కొంటాడు. మ్యాక్సీ వెంటనే గన్తో బెదిరిస్తూ తనను గ్రేస్ దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. మ్యాక్సీ రీస్ను ట్రక్కు దగ్గరకు తీసుకెళ్లి అతని గన్ తీసుకున్నాక గేటు సరిగ్గా తీయకుండా ట్రక్కుతో ఢీకొట్టి వెళ్లమని చెబుతుంది. ల్యాబ్కు వెళ్లే దారిలో మ్యాక్సీ పరధ్యానంగా ఉండటం చూసి రీస్ ఒక లివర్ను లాగుతాడు. దానివల్ల ఆమె కారులోంచి బయట పడిపోతుంది. వెంటనే అతను ఆమెను కాల్చి మిగిలిన ప్రయాణం అంతా ఆమె అదుపులో ఉండేలా కట్టేస్తాడు. వాళ్లు ల్యాబ్కు చేరుకునేసరికి సర్జన్ ఇంకో హైబ్రిడ్ను చంపే పనిలో ఉండి తన బదులు కర్నల్ను బయటకు పంపిస్తాడు. ఒక సైనికుడు మ్యాక్సీని ట్రక్కులోంచి లాగి ఆమె కూడా బ్యారెల్లోకి వెళ్తుందని అంటాడు. అది విని రీస్కు అనుమానం వచ్చి వివరణ అడుగుతాడు. కానీ కర్నల్ అతన్ని అక్కడినుంచి వెళ్లిపోమని చెబుతాడు. రీస్ తన ట్రక్కు దగ్గరకు వెళ్తున్నట్టు నటించి వెంటనే గన్ తీసుకుని అందరినీ కాల్ చేస్తాడు. కర్నల్ను 4 తన్నులు తన్ని మ్యాక్సీని రక్షించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇదంతా గ్రేస్ ల్యాబ్ సెక్యూరిటీ కెమెరాల్లో చూస్తుంది. కొద్దిసేపటికే ఆర్మీ ట్రక్కు రీస్ను వెంబడిస్తుంది. సైనికులు కాల్పులు మొదలుపెట్టగా మ్యాక్సీ గన్ తీసుకుని తిరిగి కాల్చుతూ వాళ్లను అడ్డుకుంటుంది. కొంత పోరాటం తర్వాత రీస్ కారులోని బూస్టర్ను ఆన్ చేస్తాడు. దానివల్ల వాళ్లు వేగంగా సైనికుల నుండి తప్పించుకుంటారు. దురదృష్టవశాత్తు మిలిటరీ ట్రక్కులో కూడా అదే నైట్రో సిస్టమ్ ఉండటంతో అది వెంటనే వాళ్లను అందుకుంటుంది. సైనికులు ట్రక్కును కాల్చడానికి ముందే మ్యాక్సీ లివర్ను లాగి బయటకు దూకేస్తుంది. రీస్ స్పృహ కోల్పోతాడు. రీస్ కళ్ళు తెరిచేసరికి ఒక చెట్టుకు కట్టేసి ఉంటాడు. కర్నల్ అతన్ని ద్రోహి అని పిలుస్తూ సరదాగా అతని మీదకు కాల్పులు జరుపుతుంటాడు. జోంబీల గుంపు వస్తుండటంతో కర్నల్ తన మనుషులతో కలిసి రీస్ను జోంబీలకు వదిలేసి వెళ్లిపోతాడు. కొద్ది సెకన్లలోనే జోంబీలు రీస్ను చుట్టుముడతాయి. దాంతో అతను తన శిక్షణను వాడుతూ కాళ్లను పైకి పెట్టి వాళ్లకు అందకుండా చూస్తాడు. కానీ అతను అలసిపోయి నొప్పితో ఉండటంతో మెల్లగా ఓపిక నశించి కాళ్లు కిందకు వాల్చేస్తాడు. జోంబీలు అతన్ని కరిచేలోపే అవి హఠాత్తుగా ఆగిపోతాయి. మ్యాక్సీ బ్యారీని మరియు తన శక్తులతో జోంబీలను నియంత్రించే బ్రూక్ను తీసుకువస్తుంది. రీస్ మళ్లీ స్పృహ కోల్పోయి బ్యారీ బేస్లో మేల్కొంటాడు. అక్కడ బ్రూక్ కొన్ని జోంబీలను తన సైన్యంగా ఉంచుకుంటుంది. గ్రేస్కు చేసిన పనికి బ్యారీ అతన్ని కొడతాడు. కానీ రీస్ తన ప్రాణాలను కాపాడాడని మ్యాక్సీ చెప్పడంతో అతన్ని బ్రతికించి ఉంచుతాడు. బ్రూక్ ఇంకా కోపంగానే ఉండి రీస్ను కిందకు నెట్టి బెదిరిస్తుంది. దాంతో రీస్ వాళ్లకోసం పనిచేయడానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఆ గుంపు గోడౌన్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ రీస్ తనకు తెలిసిన సెక్యూరిటీ వివరాలన్నీ చెబుతాడు. వాళ్లు సబ్జెక్టులను చంపుతున్నారని తనకు తెలియదని, లేదంటే వాళ్లను ల్యాబ్కు తీసుకువచ్చేవాడిని కాదని వివరిస్తాడు. బ్రూక్ ఆవేశపడినప్పుడు బ్యారీ ఒక రక్తం సీసాతో ఆమెను శాంతింపజేస్తాడు. అప్పుడు బ్రూక్ తన శక్తులతో మెషిన్ గన్ దగ్గర ఉన్న జోంబీని నియంత్రిస్తుంది. అది వెంటనే ఒక గన్ను దొంగిలించి మెయిన్ డోర్ దగ్గర ఉన్న గార్డులను చంపేస్తుంది. ఆ తర్వాత వాళ్లంతా లోపలికి వెళ్లి జోంబీల సాయంతో పనివాళ్లందరినీ బంధిస్తారు. కానీ రీస్ తాను మొన్న తీసుకువచ్చిన వ్యక్తి బ్యారెల్లో ఉండటం చూసి షాక్లో ఉండిపోతాడు. కోపంతో అతను ఒక సైంటిస్టును కొట్టి నిజం అడుగుతాడు. సర్జన్ ఆ ద్రవాలను తీశాక యాంటీ వైరల్ మందుల కోసం బాడీలను మిషన్లలో వేసి పొడి చేస్తారని తెలిసి హడలిపోతాడు. అసహించుకుంటూ రీస్ ఆ సైంటిస్టును పదే పదే కాల్ చేస్తాడు. తరువాత బ్యారీని కొట్టి వాళ్లందరినీ చంపడానికి తనను ల్యాబ్కు తీసుకెళ్లమని అడుగుతాడు. కొద్దిసేపటికే ఆ టీం ల్యాబ్కు చేరుకుని బ్రూక్ను ఖైదీగా తీసుకువచ్చినట్టు నాటకం ఆడి లోపలికి వెళ్తారు. వారు ప్రయోగాల కోసం తెచ్చినట్టుగా మరో 2 జాంబీలను లోపలికి పంపిస్తారు. 3 సైనికులు బయటకు రాగానే బ్రూక్ తన శక్తిని ఉపయోగించి ఆ జాంబీలతో గార్డులపై దాడి చేయిస్తుంది. అప్పుడు రీస్ ట్రక్కు తెరుచుకుంటుంది. మ్యాక్సీ మెషిన్ గన్తో బయటకు వచ్చి సైనికులపై కాల్పులు జరుపుతుంది. ఇది చూసిన కర్నల్ తలుపులు వేయడానికి బటన్ నొక్కుతాడు కానీ బ్యారీ దాన్ని జామ్ చేస్తాడు. ఆ తర్వాత వారు బాంబులు కట్టిన 2 జాంబీలను లోపలికి పంపిస్తారు. మ్యాక్సీ వారిని వెంబడిస్తుంది. బ్రూక్, బ్యారీ మరియు రీస్ మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్తారు. మ్యాక్సీ ఒక వెంట్ ద్వారా పాకుతూ వెళ్లి సెక్యూరిటీ రూంలో ఉన్న వ్యక్తిని చంపేసి ల్యాబ్ తలుపులన్నీ తెరిచేస్తుంది. ఇప్పుడు ఆ 3 ల్యాబ్ లోపలికి వెళ్తారు. కొంతమంది సైనికులను చంపి జాంబీలను పంజరం నుండి విడిపిస్తారు. చివరి తలుపు వెనుక గ్రేస్ ఉందని బ్రూక్ పసిగడుతుంది. రీస్ కష్టపడి ఆ తలుపు తెరుస్తాడు. ఆ క్రమంలో అతను పొరపాటున ఒక క్యాబినెట్తో బ్యారీని కొడతాడు. తర్వాత బ్రూక్ జాంబీలతో ముందుకు వెళ్తుంది. కానీ వెంటనే తలుపులు పడిపోతాయి. అది ఒక ఉచ్చు అని వారికి అర్థమవుతుంది. ఆ సమయంలో సర్జన్ ఒక శక్తివంతమైన సైబోర్గ్ జాంబీని వదులుతాడు. దాన్ని అతను ఒక రిమోట్ ద్వారా నియంత్రిస్తాడు. బ్రూక్ తన జాంబీలను పంపిస్తుంది కానీ ఆ సైబోర్గ్ వాటన్నింటినీ చంపేస్తుంది. బ్రూక్ కూడా దానితో పోరాడలేక ఓడిపోతుంది.
అది ఆమెను చంపబోతుంటే సర్జన్ చేయి మళ్లీ వింతగా ప్రవర్తిస్తుంది. గ్రేస్కు కూడా శక్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఆమె సర్జన్ చేతిని నియంత్రించి అతనిపైనే దాడి చేయిస్తుంది. దానివల్ల సైబోర్గ్ కూడా తనను తాను కొట్టుకుంటుంది. బ్రూక్ ఆ గ్యాప్లో దాని తల పగులగొడుతుంది. గ్రేస్ మరో 2 జాంబీలను నియంత్రించి సర్జన్పై దాడి చేయిస్తుంది. కానీ సర్జన్ తన మరో చేత్తో రాడ్ తీసుకుని గ్రేస్కు షాక్ ఇస్తాడు. దాంతో ఆమె స్పృహ తప్పుతుంది. అప్పుడు సైబోర్గ్ కోలుకుని బ్రూక్ను గోడకు అదిమి పడుతుంది. ఇంతలో కర్నల్ మ్యాక్సీని బందీగా పట్టుకుని వస్తాడు. బ్యారీ మరియు రీస్లను గన్ కింద పడేయమంటాడు. తరువాత మ్యాక్సీని కొట్టి బ్యారీని కాలుస్తాడు. రీస్ మళ్లీ ఆ క్యాబినెట్ను యాక్టివేట్ చేసి కర్నల్ను కొడతాడు. తర్వాత ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. రీస్ గెలవబోతుంటే కర్నల్ అదే క్యాబినెట్తో రీస్ను పడగొడతాడు. బ్యారీ తన గన్ కోసం పాకుతుంటే కర్నల్ చూసి అతడి గాయాలపై నొక్కుతాడు. బ్యారీ అతడిని తలతో కొట్టగా రీస్ వెనుక నుండి పట్టుకుంటాడు. కానీ కర్నల్ అతడిని కింద పడేసి కొడతాడు. బ్యారీ మళ్లీ క్యాబినెట్ను ఆన్ చేసి రీస్ను కాపాడతాడు. కర్నల్ పడిపోయినా వదలకుండా కాల్చబోతుంటే బ్రూక్ వైర్లను పీకేసి సైబోర్గ్కు షాక్ ఇస్తుంది. దాంతో పవర్ పోతుంది. చీకటిలో కర్నల్ కాల్పులు జరుపుతుంటే ఎమర్జెన్సీ పవర్ ఆన్ అవుతుంది. అప్పుడు మ్యాక్సీ వచ్చి కర్నల్ తల పేల్చేస్తుంది. సర్జన్ సహాయం కోసం ఫోన్ చేస్తుంటే ఆ టీం బ్రూక్ దగ్గరకు వెళ్తారు. కానీ బ్రూక్ పిచ్చిగా ప్రవర్తిస్తూ మ్యాక్సీపై దాడి చేయబోతుంది. మ్యాక్సీ పంజరంలోకి వెళ్లగా మిగిలినవారు బయటకు వచ్చి తలుపు వేస్తారు. రక్తపు సీసాలన్నీ పగిలిపోయాయని వారు గమనిస్తారు. కానీ అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో బ్లడ్ బ్యాగులు ఉంటాయి. బ్యారీ లోపలికి వెళ్లి బ్రూక్ను కాల్చి వెనక్కి నెడతాడు. రీస్ లోపలికి వెళ్తూ రక్తం మీద జారిపడతాడు. అతను ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లేలోపే బ్రూక్ బ్యారీపై పడి అతడిని కరుస్తుంది. రీస్ ఆమెను నెట్టేయగా మ్యాక్సీ ఆమె ముఖంపై రక్తాన్ని పోసి ఆమెను శాంతింపజేస్తుంది. ఆ తర్వాత వారు వెళ్తుంటే సర్జన్ గ్రేస్ను తీసుకుని పారిపోవడం చూస్తారు. అప్పుడు సర్జన్ పెట్టిన బాంబు పేలి అందరికీ గాయాలవుతాయి కానీ ఎవరూ చనిపోరు. ల్యాబ్ మొత్తం పేలిపోవడానికి సిద్ధంగా ఉందని కంప్యూటర్ హెచ్చరిస్తుంది మరియు తలుపులన్నీ లాక్ అయిపోతాయి. కేవలం 30 సెకండ్లు మాత్రమే సమయం ఉంటుంది. బ్యారీ జాంబీగా మారిపోతుంటాడు. బ్రూక్ ఒక ప్లాన్ వేసి బ్యారీని కంప్యూటర్కు కనెక్ట్ చేస్తుంది. బ్యారీ తన శ్వాసతో ఇంధనాన్ని ఇచ్చి రీస్, మ్యాక్సీలను బయటకు పంపిస్తాడు. ల్యాబ్ పేలిపోయి బ్యారీ మరియు బ్రూక్ చనిపోవడానికి ముందే వారు బయటకు వచ్చేస్తారు. రీస్ అక్కడున్న బైక్ని స్టార్ట్ చేయడానికి ఒక శవాన్ని జాంబీకి ఆహారంగా వేసి త్వరగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈలోగా ఆ డాక్టర్ మరియు అతని మనిషి రీస్ బేస్కి వెళ్లి ఆ పరికరం ఉన్న పెట్టెను వెతుకుతారు. వాళ్లు గ్రేస్ని ఒక టేబుల్కి కట్టేసి ఆ పరికరాన్ని ఆమెకి మరియు డాక్టర్ ముక్కులకి తగిలిస్తారు. దీనివల్ల గ్రేస్ రక్తం అంతా నేరుగా డాక్టర్ శరీరంలోకి ఎక్కడం మొదలవుతుంది. అనుమానం వచ్చిన ఒక సైనికుడు డాక్టర్ చేతిని పరీక్షించి అతనికి కరచిన గుర్తుని చూస్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. డాక్టర్ కూడా హైబ్రిడ్లా మారిపోతాడు. అతను వెంటనే ఆ ఇద్దరు సైనికులను కాల్ చేస్తాడు. రీస్ మరియు మాక్సీ వచ్చేసరికి వాళ్లకి అక్కడ గ్రేస్ మాత్రమే కనిపిస్తుంది. మాక్సీ తన చెల్లెలి కోసం ఏడుస్తుంటే డాక్టర్ వెనుక నుండి వచ్చి రీస్ని తలతో బలంగా కొట్టి కింద పడేస్తాడు. తర్వాత డాక్టర్ మాక్సీని లాక్కెళ్లి ఒక బోనులో పడేసి రీస్తో ముఖాముఖి పోరాటం మొదలుపెడతాడు. తన కొత్త శక్తితో రీస్ని చిత్తు చేస్తూ ఏడాది కాలంగా తనని అస్సలు అనుమానించినందుకు అతన్ని ఎగతాళి చేస్తాడు. త్వరలోనే డాక్టర్ రీస్ని కింద పడేసి అతని తల పగలగొట్టబోతుంటే సరిగ్గా అదే సమయంలో గ్రేస్కి మెలకువ వచ్చి ఒక ఇనుప ముక్కతో అతన్ని పొడుస్తుంది. ఆ తర్వాత ఆమె తన శక్తిని ఉపయోగించి ఆ డాక్టర్ని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తుంది. పని పూర్తయ్యాక ఆమె రీస్ మీద దాడి చేయబోతుంది. కానీ అదృష్టవశాత్తు అతడి కోటులో ఉన్న బ్లడ్ బ్యాగ్ చూసి అది తాగడంతో ఆమె వెంటనే శాంతిస్తుంది. గ్రేస్ తన అక్కను కలుసుకుంటుంటే డాక్టర్ శరీరం 2 ముక్కలైనా అతను ఇంకా బతికే ఉన్నాడని రీస్ గమనిస్తాడు. అందుకే అతని తలలో కాల్చి శాశ్వతంగా చంపేస్తాడు. అప్పుడు రీస్కి దగ్గు మొదలవుతుంది. కానీ అతను ఆ మందువైపు చూసినప్పుడు తను చేసిన తప్పులు గుర్తొచ్చి దాన్ని విసిరేస్తాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా చనిపోవాలని నిర్ణయించుకుని గంతీస్తాడు. కానీ గ్రేస్ అతన్ని ఆపుతుంది. తనతో కలిసి పోరాటం కొనసాగించడానికి ఆ మందు వేసుకోమని మాక్సీ అతనికి చెబుతాడు. అలా ప్రజలకు సాయం చేస్తూ తన పాపాలను కడుక్కోవచ్చని వివరిస్తాడు. దానికి రీస్ ఒప్పుకుని ఆ మందు